ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. కేదార్నాథ్ అనే పవిత్ర స్థలం అలాంటి ఒక అనుభవాన్ని మనకు అందిస్తోంది. హిమాలయాల మధ్య మంచుతో కప్పబడి ఉన్న ఆ పర్వతాలను చూస్తే మనసు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. అక్కడ నిలబడి ఉన్నప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది. మనం ఎంత పరుగులు తీస్తున్నాం, కానీ నిజంగా మనం వెళుతున్న దారి ఏది? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే స్థలం కేదార్నాథ్. అది కేవలం ఒక ఆలయం కాదు, అది మన జీవితానికి ఒక కొత్త పర్పస్ చూపించే స్థలం. పాండవుల కథలో ఒక గొప్ప భావం దాగి ఉంది. వారి యుద్ధం గెలిచినా వారి మనసు ప్రశాంతంగా లేదు. ఎందుకంటే వారి హృదయంలో చేసిన పాపాల భారం ఉంది. వారు శివుడిని వెతికారు, కానీ శివుడు వెంటనే దర్శనమివ్వలేదు. ఎందుకంటే జీవితంలో ఒక గొప్ప సత్యం ఉంది. మనం నిజంగా మారాలంటే మనం ముందుగా పరీక్షలను ఎదుర్కోవాలి. పాండవులు వెనక్కు తగ్గలేదు. వారు ముందుకు సాగారు. చివరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కథ మనకు చెబుతుంది, మనం మన తప్పులను అంగీకరించి నిజంగా మారాలని కోరుకుంటే మన జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. కేదార్నాథ్ యాత్ర ఒక సాధారణ ప్రయాణం కాదు. ఇది ఒక పరీక్ష. అక్కడికి వెళ్ళే మార్గం కఠినంగా ఉంటుంది. ప్రతి అడుగు మన శరీరాన్ని అలసిపోతుంది. కానీ అదే సమయంలో మనలో ఒక కొత్త స్ట్రెంగ్త్‌ను పెంచుతుంది. మనం ముందుకు సాగుతూ ఉంటే మనలో ఉన్న సందేహాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఆ కష్టాల్లో మనం మనల్ని కనుక్కుంటాం. అదే ఈ యాత్ర యొక్క అసలు అర్థం, పరమార్థం. ఆలయం దగ్గరకు చేరుకునే సమయానికి చుట్టూ కనిపించే పర్వతాలు మనకు ఒక కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇవి కేవలం రాళ్ళు కాదు, అవి కాలానికి సాక్ష్యాలు. వాటి మధ్య నిలబడి ఉన్నప్పుడు మనలో ఒక లోతైన స్టిల్‌నెస్ పడుతుంది. ఆ నిశ్శబ్దం మనలోని ఆందోళనలను నెమ్మదిగా తగ్గిస్తుంది. మనం మాట్లాడకపోయినా మన హృదయం చాలా విషయాలు అర్థం చేసుకుంటుంది. 2013లో వచ్చిన ప్రకృతి విపత్తు ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేసింది. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం అలాగే నిలిచి ఉంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక సందేశం. జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనలో ఉన్న నమ్మకం నిలబడితే మనం కూడా నిలబడగలం. ఆ రాయి ప్రవాహాన్ని ఆపినట్లే మనలోని ధైర్యం మన సమస్యలను ఆపగలదు. కేదార్నాథ్ దగ్గర ఉన్న వాతావరణం మనల్ని లోతుగా ప్రభావితం చేస్తుంది. అక్కడ గాలి కూడా ఒక కథ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి శ్వాసలో ఒక ప్రశాంతత ఉంటుంది. మనం అక్కడ కొద్దిసేపు కూర్చుంటే మనలోని ఆలోచనలు నెమ్మదిగా ఒక ఫ్లోలోకి వస్తాయి. మనం ఎప్పుడూ పరుగులు తీస్తున్న మనసు అక్కడ ఆగిపోతుంది. ఈ ఆలయం మనకు ఓ గొప్ప పాఠాన్నైతే నేర్పుతుంది. మనం ఎప్పుడూ పైకి ఎదగాలని కోరుకుంటాం, కానీ నిజంగా ఎదగడం అంటే బయట కాదు, మనలో ఉన్న భయం, అహంకారం, ఆందోళన ఇవన్నీ తగ్గినప్పుడు మనం నిజంగా రైజ్ అవుతాం. కేదార్నాథ్ మనకు ఒక లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. జీవితం ఎంత క్లిష్టంగా ఉన్నా మనలో ఒక శాంతి ఉంటుంది. ఆ శాంతిని మనం బయట వెతకాల్సిన అవసరం లేదు. మనలోకి వెళ్ళి చూడాలి. ఆ అనుభూతి చాలా డీప్‌గా ఉంటుంది. చివరిగా ఫ్రెండ్స్, ఈ పవిత్ర స్థలం మనకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇస్తోంది. జీవితం ఒక ప్రయాణం, కానీ ఆ ప్రయాణంలో ముఖ్యమైనది గమ్యం కాదు, మార్పు. మనం ప్రతిరోజు కొంచెం మంచి వాళ్ళుగా మారితే అదే గొప్ప విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.